2023లో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి. కానీ అన్ని బెస్ట్ మూవీస్ కాలేవు కదా. హిట్ అయిన అన్ని మూవీస్ బెస్ట్ మూవీస్ కాదు కూడా. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే మూవీస్ నాకు నచ్చినవి, అంతేగాని ఇవే బెస్ట్ అని నేను చెప్పడం లేదు. ఇది నా బెస్ట్ లిస్ట్ మాత్రమే. నెంబర్ 5 సామర్థవర్గమన. ఎందుకంటే నీట్ అండ్ క్లీన్ కామెడీ, ఫ్యామిలీతో కూర్చొని చక్కగా నవ్వుకొని ఎంజాయ్ చేసే సినిమా. వివాహ భోజనం తర్వాత దర్శకుడు రామ్ అబ్బరాజు మరో చక్కని కామెడీ డ్రామాతో తిరిగి వచ్చాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఎలాంటి బోరింగ్ మూమెంట్స్ లేకుండా ఆయన కథనం చెప్పడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. ముఖ్యంగా శ్రీ విష్ణు నరేష్ వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటాయి. నెంబర్ 4 మంగళవారం. కొంచెం మీరు షాక్ అయిన బెస్ట్ మూవీస్ లో ఇది నా టాప్ 4 లో ఉంటుంది. డైరెక్టర్ అజయ్ భూపతి మంగళవారం సినిమా గురించి చెప్తూ ఇందులో తాను డిస్కస్ చేసిన పాయింట్ ఇండియాలో ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయలేదని చెప్పాడు. ఏదో చెప్తున్నట్లే అనుకున్నా కానీ ఇందులో పాయల పాత్రను చూసినప్పుడు అతడి మాటల్లో అతిశయోక్తి లేదనిపించింది. చివరి 40 నిమిషాల్లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపడే ట్విస్టులు ప్రేక్షకులకు ఒక మంచి థ్రిల్లింగ్ ఇచ్చాయి. ముఖ్యంగా అజనీస్ లోక్నాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్దిరిపోయింది. నెంబర్ 3 హాయ్ నాన్న. ఈ మూవీ ట్రైలర్ చూశాక నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ లేకుండే, కానీ సినిమా చూసిన 20 నిమిషాలకి అర్థమైపోయింది. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ హాయ్ నాన్న మూవీ నాకైతే బాగా నచ్చింది. గుడ్ కాన్సెప్ట్ తో పాటు డీసెంట్ గా సాగే ఫాదర్ డాటర్ ఎమోషన్స్ మరియు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ చాలా బాగా నచ్చాయి. నాని మృణాల్ వారిద్దరి నటన ఈ సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. అండ్ ఆ చిన్న పాప కియరా అద్భుతంగా చేసింది. అండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఓవరాల్ గా ఈ హాయ్ నాన్న చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ను చాలా బాగా మెప్పించింది కూడా. నెంబర్ 2 విరూపాక్ష. విరూపాక్ష అంటూ వచ్చిన ఈ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ముఖ్యంగా దర్శకుడు కార్తీక్ దండు రాసిన కథ, హర్రర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, అలాగే టేకింగ్ అన్నీ కూడా సినిమాని అందరికి నచ్చేలా చేశాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్ లో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ సీన్ అయితే అరాచకం. అసలు అజనీస్ లోక్నాథ్ మ్యూజిక్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. నెంబర్ 1 బలగం. మన కుటుంబ అనుబంధాల్లోని బలాన్ని, నమ్మకాల్ని, ఆచారాల్ని అత్యంత సహజంగా మనకు కళ్ళకు కట్టినట్లు చూపించింది. మనదైన సంస్కృతి మూలాల్లోనే మనకు తెలిసిన ఎన్నో కథలున్నాయని ఈ చిత్రం మరోసారి చాటి చెప్పింది. తెలంగాణ పల్లెటూరు జనాలు, వాళ్ళ జీవితాల్లోని స్వచ్ఛత, మనుషుల్లోని అమాయకత్వం, వాళ్ళలోని భాష, యాస, వెటకారం ఇవన్నీ కలిసి మనల్ని ఈ సినిమాలో లీనమయ్యేలా చేసింది. అందుకే ఈ సినిమా నా లిస్ట్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది.